నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పోసాని కృష్ణమురళి యూ టర్న్ తీసుకున్నాడు మొన్నేం చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే సజ్జల భార్గవ్ రెడ్డి దాన్ని వైరల్ చేసేవాడు నేను ప్రెస్ మీట్లు పెట్టడం వెనక కర్త కర్మ క్రియ మొత్తము సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకే అని చెప్పినాడు ఇప్పుడు పొన్నవాళ్ళు మొన్నెప్పుడో జైల్లో కలిసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికిస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మాట మార్చని చెప్పినట్టున్నాడు కాబట్టి ఇప్పుడు మొత్తం సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారని చెప్పాడు సాక్షి పత్రిక వాళ్ళే నాతో మాట్లాడించారంటే అర్థం ఏంటి నీతో మాట్లాడించింది భారతీ మేడమా సాక్షి పత్రిక నడుపుతున్నది భారతీ మేడం కదా అంటే నా వెనక ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డో సజ్జల భార్గవ్ రెడ్డో కాదు ఏకంగా భారతీ రెడ్డే ఉన్నారని చెప్పి యూటర్న్ తీసుకుని బొక్కబోర్లా పడ్డాడు ఇలా చూడండి సాక్షి పత్రిక వారే నాతో మాట్లాడించారు ప్రెస్ మీట్లు వారే ఏర్పాటు చేశారు నిర్ధారించుకోకుండా వీడియోలు ఫోటోలు ప్రదర్శించా సిఐడి విచారణలో పోసాని వెల్లడి నిర్ధారించుకోకుండానే వీడియోలు ఫోటోలు ప్రదర్శించా కుక్క బిస్కెట్లు అంత టేస్ట్ గా ఉంటాయన్నమాట ఎవడైనా స్క్రిప్ట్ ఇస్తే దాంట్లో నిజాలెంత అబద్ధాలెంత మనము కొంచెం సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళం కదా ఈ లత్కోర్ మాటలు మాట్లాడితే మన ప్రతిష్ట దిగజారిపోతుందని కూడా ఆలోచించకుండా ఏమి రాసిస్తే అది అంత టేస్ట్ గా ఉన్నాయి అప్పట్లో కుక్క బిస్కెట్లు ఇక్కడ చూడండి సాక్షి పత్రిక వారే ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసేవారని అందులో ఏం మాట్లాడాలో సబ్జెక్ట్ కూడా వారే తెలిపేవారని నీకు బుద్ధి లేదు నీకు ఎన్ని సినిమాలు కథలు రాసింటావు ఒక సబ్జెక్ట్ మీద నువ్వే రాసుకొని నువ్వే మాట్లాడేంత జ్ఞానం కూడా లేదా నీకు అంత టేస్ట్ గా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి కుక్క బిస్కెట్లు వైకాపా నాయకుడు పోసాని కృష్ణమురళి మంగళవారం సిఐడి పోలీసుల విచారణలో చెప్పారు అవి నిజాలో కాదో తాను నిర్ధారించుకోలేదని చెప్పినట్టు తెలిసింది నువ్వు నిజాలో కాదో నిర్ధారించుకొని మాట్లాడితే నీకు ప్యాకేజీ రాదు పోసాని వాళ్ళు ఏది ఇస్తే అది మాట్లాడితేనే నీకు ప్యాకేజీ ఇస్తారు కానీ నీ సొంత తెలివితేటలు వాడేటట్లుంటే నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకు చేరతావు నీకు తలకాయలో గుజ్జు లేదు కాబట్టి ఆ పార్టీలో చేరి అడ్డంగా బుక్ అయినావు వాళ్ళు ఏది మాట్లాడితే అది మాట్లాడినావు ఇక చూడండి పోలీసులు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టాలని మీకు ఎవరు చెప్పేవారు సబ్జెక్ట్ ఎలా షేర్ చేసేవారు ఇదే ప్రశ్నకు పోసాని కృష్ణమురళి మొన్న చెప్పినటువంటి ఆన్సరు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేవాడు స్క్రిప్ట్ పంపేవాడు నేను వీడియో చేసేవాడిని ఆ వీడియోను సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసేవాడు అని చెప్పాడు ఇప్పుడు యూటర్న్ తీసుకొని మళ్ళా ప్యాకేజ్ అందినట్టుంది మనోడికి సాక్షి పత్రిక వాళ్ళే చెప్పేవారు వారి పేర్లు తెలియదంట ఇలాంటి వాళ్ళని ఇంత సున్నితంగా అడగకూడదు థర్డ్ డిగ్రీ పెడితే గానీ ఇతని వెనకాల ఎవరు ఉండారు అనేది ఖచ్చితంగా తెలిసే అవకాశమే లేదు రోజుకు ఒక సమాధానం చెప్తున్నాడు పోలీసులు కూడా కొంచెం ఇతనికి వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి సాక్షి పత్రిక వాళ్ళే చెప్పేవారు వారి పేర్లు తెలియదు ముందుగానే సమాచారం చెప్పేవారు వాళ్ళు రాసిచ్చిందే మాట్లాడేవాడిని వాళ్ళు పెంట తినమంటారు తింటావా పోసాని కృష్ణమురళి సాక్షి పత్రిక వాళ్ళే చెప్పేవాళ్ళు వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టే చెప్పేవాడిని వాళ్ళు ఏమి చెప్తే అదే చేసేవాడిని అని చెప్తున్నారు కదా వాళ్ళు పెంట తినమంటే తినేవాడివా నువ్వు తినేవాడివి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పెంట అయితే కూడా నువ్వు పొంగలనుకొని తినే రకం పోసాని కృష్ణమురళి ఆ విధంగా అడిక్ట్ అయిపోయావు ఈజీ మనీకి ఆ సమాచారం మీకు ఎన్ని రోజుల ముందు ఇచ్చేవారు కొన్ని సందర్భాల్లో 1 గంట 2 గంటల ముందు చెప్పేవారు అది ఫాలో అయి మాట్లాడేవాడిని ప్రెస్ మీట్ పెట్టమని గంట ముందు లేదా 2 గంటల ముందు చెప్పేవాళ్ళంట ఈయన వచ్చి గజ్జికుక్కలాగా అరిసేవాడంట చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ను తిట్టాలని వారి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలని మీకెవరు చెప్పేవారు మొన్నేం చెప్పినాడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని చెప్పాడు కదా ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు ఆ విషయంలో నాకు ఎవరి ఆదేశాలు లేవు నన్ను నా కుటుంబాన్ని కూటమి నాయకులు కార్యకర్తలు తిట్టడంతో ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వు నిన్నెందుకు తిడతారు కూటమి నాయకులు నీ గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు పోసాని కృష్ణమురళి నువ్వు పీతి మీద రాయేస్తే అది నీ మూతి మీద పడింది ఫస్ట్ మొదలు పెట్టింది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలని బూతులు స్టార్ట్ చేసిందే నువ్వు తిడితే దానికి కౌంటర్ గా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు తిట్టారు కానీ నువ్వేదో పెద్ద రాజకీయ నాయకుడు అయినట్లు నిన్నెవరు పట్టించుకుంటారు నిన్ను సినిమా వాళ్ళే పట్టించుకోవట్లేదు ఇంకా కూటమి నాయకులు ఏం పట్టించుకుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే చదివానని గతంలో చెప్పారు కదా అని అడిగితే ప్రెస్ మీట్ల విషయంలో ఆయన స్క్రిప్ట్ రాసి ఇవ్వలేదు ఇంకా ఏ విషయంలో రాసిచ్చాడు పేమెంట్ ఇవ్వడం వరకే సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇవ్వడంలో ఆయన ప్రమేయం లేదని చెప్తాడు చంద్రబాబు మోదీ అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారని మీరు ఎక్కడ చూశారు అందుకు సంబంధించిన వీడియోలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు నేను విలేకరుల సమావేశంలో ప్రదర్శించిన వీడియోలు చిత్రాలు అన్ని సాక్షి వాళ్ళే ఇచ్చారు నా దగ్గర ఎలాంటి వీడియోలు లేవు రేపొద్దున మీ ఇంట్లో వాళ్ళే అర్ధనగ్న చిత్రాలు సాక్షి వాళ్ళు ఇస్తే దాన్ని కూడా చూపిస్తావా చూపించవు కదా నిర్ధారించుకోవాలి కదా
చదువుకున్నావు కదా, ఆ కాలంలోనే పీజీ చేసావు కదా, ప్రెస్ లో మాట్లాడే ముందు నిర్ధారణ చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేదు? నిర్ధారించుకోకుండానే వీడియోలు ఫోటోలు చూపించాను, సాక్షి వాళ్ళు ఇచ్చారు కదా అని నిర్ధారించుకోలేదు. ఇప్పుడు కొత్త డ్రామాకు తెర తీశాడు. సాక్షి వాళ్ళు అంటున్నావు, సాక్షిలో ఎవరు, వాళ్ళ పేర్లేంటి? నువ్వు పేర్లు చెప్పకపోతే డైరెక్టుగా సాక్షి అంటున్నావు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారే నీ వెనక ఉండి ఈ తతంగం మొత్తం నడిపించింది అని అనుకునే ప్రమాదం ఉంది పోసాని కృష్ణమురళి. కాబట్టి వాళ్ళ పేర్లు తెలుసు, ఊరు పేరు తెలియనోడు వచ్చి ప్రెస్ మీట్ పెడితే నిజంగానే నీకేమైనా మెంటలా, లేదా పోలీసు వాళ్ళని మెంటల్ వాళ్ళు అనుకుంటున్నావా? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు చెప్తాంటే సమాధానం ఏంది? ఇతన్ని పెళ్లి కొడుకును తిప్పినట్లు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏసీ కారులో తిప్పితే కాదు, లోపల వేసి 3rd డిగ్రీ పెడితే కానీ ఇతని వెనకాల ఎవరు ఉన్నారు అనేది చెప్పే అవకాశమే లేదు. కాబట్టి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. ఇట్లా పెళ్లి కొడుకులాగా ఈయన తిప్పుతా అంటే ఇట్లా తిక్క 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 సమాధానాలు అయితే చెప్తాడు. ఇంకా మీరే ఆలోచించుకోండి. పోసాని కృష్ణమురళి వెనకాల ఎవరు ఉన్నారని మీరు భావిస్తున్నారో దయచేసి కామెంట్లో తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.